ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర చేశారన్న కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది హనుమకొండ కోర్టు. సంజయ్ బెయిల్పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇదే సందర్భంలో బెయిల్ పిటిషన్ను కూడా సోమవారానికి వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ బెయిల్ ఇవ్వకపోతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని వాదించారు సంజయ్ తరపు న్యాయవాదులు. ఏ తీర్పు అయినా ఈ రోజే ప్రకటించాలని వాదించారు. వరుసగా 3 రోజులు కోర్టుకు సెలవు ఉన్నందున బెయిల్ పిటిషన్ వాయిదా వేయొద్దన్నారు. దీంతో బెయిల్పై డైలమా నెలకొంది. సుదీర్ఘ వాదనల తర్వాత షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 20,000 పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని షరతు విధించింది. సంజయ్ న్యాయవాదులు రేపు జైల్లో బెయిల్ పత్రాలు అందజేయనున్నారు. దీంతో సంజయ్ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. బండి సంజయ్ కు బెయిల్ లభించింది. సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. అయితే వాదనలు ఎలా జరిగాయి, తర్వాత బెయిల్ తర్వాత ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎప్పటి వరకు బండి సంజయ్ జైలు నుంచి విడుదలవుతారు, ఈ వాదనలంతా వినిపించినటువంటి అడ్వకేట్ సోలేటి రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ఏ వాదనలు జరిగాయి, ఏ అంశాలను న్యాయమూర్తి ముందు ఉంచారు, మీరు ఏమేమి చెప్పారు? సార్, నిన్న రిమాండ్ చేసడానికన్నా ముందే, మేము రిమాండ్ కావడానికన్నా ముందే ఎట్ ద టైమ్ ఆఫ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడే మేము ఒకటి అబ్జెక్షన్ పిటిషన్ పెట్టాం. రిమాండ్ ఈజ్ ఇల్లీగల్, రిమాండ్ చేయడానికి లేదు, పనిష్మెంట్ ఈజ్ బిలో 7 years ఉన్నదని చెప్పేసి మేము ఒక అబ్జెక్షన్ పిటిషన్ పెడితే దాన్ని కన్సిడర్ మేడం గారు వెరిఫై చేస్తా అని చెప్పారు. మీన్ వైల్ ఏం చేశారంటే దాన్ని రిమాండ్ యాక్సెప్ట్ చేశారు. ఆ బెయిల్ పిటిషన్, ఆ పిటిషన్ ఏదైతే డిస్పోజ్ చేయకుండా రిమాండ్ యాక్సెప్ట్ చేశాక సబ్సిక్వెంట్ ఫైల్ బెయిల్ అప్లికేషన్, బెయిల్ పిటిషన్ ఇచ్చాక పీపీ గారి కౌంటర్ కోసం ఈరోజు ఉదయం పెట్టారు. ఈ ఉదయం ఈరోజు మధ్యాహ్నం దాకా దాన్ని డ్రాగన్ చేస్తూ పీపీ గారు కౌంటర్ వేశారు. కౌంటర్ వేశాక కౌంటర్లో వాదనలు పెట్టు ఎలాంగ్ విత్ కౌంటర్ పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని హియరింగ్ ముందు వినాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన సైటేషన్స్ మేము ఇచ్చాం. డిస్పోజ్ చేయొచ్చు, పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సైటేషన్స్ కూడా ఇచ్చాం. ఆ జడ్జి గారు మా వాదనలు విని పోలీస్ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో అడ్జెంట్ చేశారు మండేకు. బెయిల్ పిటిషన్ ఈ రోజు డిస్పోజ్ చేశారు. మీ వాదనలకు సంబంధించిన దగ్గర అంటే బండి సంజయ్ కి సంబంధించినటువంటి గాయాలయని అన్నారు, తర్వాత సిపికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు కానీ మిగతా చాలా ఇష్యూస్ రేజ్ చేశారని చెప్తున్నారు. ఏ ఇష్యూస్ రేజ్ చేశారు, ఏవి న్యాయమూర్తి ముందు ఉంచే ప్రయత్నం చేశారు? బండి సంజయ్ రిమాండ్ అయ్యేటప్పుడు జనరల్ గా ప్రొసీజర్ ప్రకారంగా పోలీసు వాళ్ళు కొట్టారా అని అడుగుతారు, కాపీలు ఇచ్చారా, మీకు కేసు కాగితాలు ఇచ్చారా అని అడుగుతారు. సబ్సిక్వెంట్ గా సెక్షన్ 50 కింద ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని చెప్పారు. దీంట్లో ఏది కూడా పోలీసు వాళ్ళు ఓన్లీ కాపీస్ ఇచ్చారు కానీ ఫ్యామిలీ మెంబర్ చెప్పింది కానీ అటువంటిది ఏం లేదు. కానీ సంజయ్ గారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి ముందట నన్ను పోలీసు వాళ్ళు కొట్టారు అన్నది కూడా చెప్పాడు. ఆయన స్పెసిఫిక్ గా మ్యాజిస్ట్రేట్ గారు అది రికార్డ్ చేశారు, పోలీసు వాళ్ళు కొట్టినట్టుగా. అది తీసుకొచ్చుంటూ రాత్రి 12 తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు చెప్పలేదు. వాళ్ళు లిఫ్ట్ చేసి నన్ను చాలా పోలీస్ స్టేషన్లు తిప్పారు. యాదగిరి జిల్లాలో ఉన్న రామారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, తర్వాత పాలకుర్తి తీసుకెళ్లారు, జనగాం తీసుకెళ్లారు, పీటీసీకి తీసుకొచ్చారు. దీన్ని చాలా పోలీస్ స్టేషన్ నార్త్ తెలంగాణ అంతా తిప్పినట్టుగా కనబడతా ఉంది. ఆ విషయాన్ని జడ్జి గారి ముందట, మ్యాజిస్ట్రేట్ గారి ముందట స్పెసిఫిక్ గా చెప్పారు. తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేశాక బెయిల్ పిటిషన్ ఈరోజు వాదనలు విన్నారు. వాదనలు విన్నాక మా బెయిల్ పిటిషన్ కన్సర్న్ చేస్తూ కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ ఏమి 20,000 ఇద్దరు జమానత్దారులు ఉండాలి, తర్వాత విట్నెస్ లను థ్రెటన్ చేయొద్దు, ప్లస్ ఇన్వెస్టిగేటింగ్ కోఆపరేట్ చేయాలి, భారతదేశం వదిలిపెట్టిపోద్దని ఈ కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ కి మేము ఓబే చేస్తాం. అంటే సిబిఐ విచారణ కానీ లేదా కొన్ని కోరారు, వాదనలో కూడా వచ్చింది అంటారు, అది ఎంతవరకు? మేమే ఇన్సిస్ట్ చేస్తాం. వాళ్ళు బయట ఏదైతే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ పేపర్ లీకేజ్ సంబంధించింది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి, చాలా మంది 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ సంబంధించిన విషయం కాబట్టి వీఆర్ కోఆపరేటింగ్. మేము ఇన్వెస్టిగేషన్ సహకరిస్తామని చెప్పేసి మేము చెప్పాము. దానికి సంబంధించి ఎవరైతే దీని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ కావాల్సింది, వాళ్ళందరూ కేసులో ఉండాల్సిందే. ఆ విషయం కూడా చెప్పాము మేము. దీంట్లో స్పెసిఫిక్ గా అలిగేషన్స్ సంజయ్ గారి మీద లేదు. సంజయ్ గారి మీద అభియోగం మోపిన సెక్షన్స్ ఏవైతున్నాయో 420 కానీ 166D కానీ 66D కానీ, తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ఆ సెక్షన్స్ కూడా 447 కానీ 120B కానీ ఏ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయ్యేట్లేవు. దానికి సంబంధించిన ఈ రిమాండ్ రిపోర్ట్ కొన్ని సైటేషన్ ప్రీవియస్ అపెక్స్ కోర్టును హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సంబంధించిన అవన్నీ కూడా మేము సైట్ చేయడం జరిగింది, అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మా వాదనలు అది వినిపించాం.
ఇది చేయడానికి మేడం కూడా లెంతీ ఆర్గ్యుమెంట్స్ చెప్పాల్సి వచ్చింది. తర్వాత సైటేషన్స్ కూడా చాలా బండిల్ సైటేషన్స్ ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించి స్క్రూటినీ చేసి చూసి మేడం అంతా చదివి ఆర్డర్ చేయడానికి టైం పట్టింది. రాత్రి 10 కావడానికి 10 అయింది. మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అయింది. మీరు చెప్పిన దాంట్లోనే డ్రాగన్ అని చేసే ప్రయత్నం చేశారంటారు. తర్వాత ఏదైతే కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా ముగ్గురు ఉంటే ఒకరికి ఎందుకు జరిగింది? అది వాళ్ళు ప్రాసిక్యూటర్ వాళ్ళు చెప్పాల్సింది. పోలీస్ కస్టడీ పిటిషన్ ముగ్గురికి వేశారు. ముగ్గురికి మేమేమో రెడీ టు నోటీస్ తీసుకున్నాము, కస్టడీ పిటిషన్ నోటీస్ తీసుకున్నాం, కౌంటర్ కూడా ఫైల్ చేసాం, ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాము. మిగతా వాళ్ళకు నోటీస్ కూడా సర్వ్ చేయాలి. ఇంటెన్షనల్లీ వాళ్ళు డ్రాగన్ చేయడానికే దాన్ని ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ పోస్ట్పోన్ చేయడం, తర్వాత బెయిల్ పిటిషన్ పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేశారు. కాకుంటే జడ్జిమెంట్స్ మేము ఫైల్ చేశాము. పోలీస్ కస్టడీ పిటిషన్ ఉండగా కూడా ఈ బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేయడానికి నెగిటివ్ అవకాశం లేదు అని చెప్పేసి మేము వాదనలు ఇచ్చాం. మా వాదనలు జడ్జి గారు కన్సిడర్ చేశారు. సార్, అంటే ఎప్పుడు ఈ షూరిటీలను మీరు సబ్మిట్ చేస్తారు? తర్వాత ఎప్పుడు బండి సంజయ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం? ఇప్పుడు మేము షూరిటీ కూడా ప్రొడ్యూస్ చేసామండి. షూరిటీ ఫైల్ చేసాం, 441 ఫైల్ చేసాము. దాన్ని సెకండ్ పుట్ అప్ అవుతుంది. మార్నింగ్ వరకల్లా రిలీజ్ ఆర్డర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు మార్నింగ్ వరకల్లా అయిపోద్ది. ఇది ప్రస్తుతం అయితే అడ్వకేట్స్ చెప్తున్నటువంటి ఇది మొత్తం బెయిల్ కి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా వచ్చే అవకాశం మార్నింగ్ వరకు వచ్చేస్తుంది. వెంటనే జైల్లో సబ్మిట్ చేయడం, తర్వాత బండి సంజయ్ కూడా మార్నింగ్ వరకు విడుదలవుతారనేది లాయర్లు కూడా చెప్తున్నారు. మా న్యాయవాదుల యొక్క టీము ఆ యొక్క మిగతా పని కూడా పూర్తి చేస్తుంది. బహుశా రేపు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు రేపు విడుదలయ్యే ఒక అవకాశం ఉంటుంది జైలు నుంచి. ముఖ్యంగా ఈ యొక్క కోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. ఇది న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్బంధ విధానానికి వ్యతిరేకంగా వచ్చిన యొక్క తీర్పుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. షూరిటీస్ విషయం చెప్పారు, మిగతా విషయాల్లో కండిషన్లుగా ఉన్నట్టుగా మా దృష్టికి రాలేదు. ఏది ఏమైనప్పటికీ న్యాయస్థానం ఎలాంటి యొక్క నిబంధనలు పెట్టినా వాటిని గౌరవించే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ, వ్యక్తి సంజయ్ గారు. తప్పక మేము కోర్టును గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, దానికి అనుగుణంగానే ముందుకు పోతాం. మా న్యాయ యొక్క పోరాటం ఇంకా ముందు కూడా కొనసాగిస్తాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది ఈ తీర్పు అని చెప్పి మేము భావిస్తాం. అది పూర్తిగా డొల్లతనం కనిపిస్తున్నది. ప్రభుత్వం ముందుగా అరెస్ట్ చేసిన తర్వాత ఏ కేసు పెట్టాలని ఆలోచించిన ప్రభుత్వం ఇది. ముందుగా నేరం మోపిన తర్వాత అరెస్ట్ చేసే విషయం ఆలోచిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ముందే అరెస్ట్ చేసి నేరం ఏం పెట్టాలని ఆలోచించిన దాంట్లో ఎన్నో పోలీస్ స్టేషన్ల పరిధిలో, కమిషనర్ పరిధిలో తిప్పుకుంటూ చివరికి ఆయనను హన్మకొండ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఆ యొక్క ప్రొడ్యూస్ చేసినటువంటి తరుణంలో ఆయన యొక్క బెయిల్ దాన్ని రిజెక్ట్ చేస్తారేమో, రిమాండ్ అని అనుకున్నాము. అనుకొని పక్షంలో ఆ యొక్క రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 10:30 ఉదయం 10:30 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఉత్కంఠకు గురి చేసి చివరికి 10 గంటలకు బెయిలు ఇవ్వడం జరిగింది. ఇది న్యాయానికి జరిగిన విజయం. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మీరు యాజ్ ఏ అడ్వకేట్ కూడా చెప్పండి. ఇప్పుడు మనకు వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా ఒకటేశారు. కస్టడీ పిటిషన్ సుమారుకు వాయిదేశారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ వచ్చిన బెయిల్ మంజూరైన తర్వాత కస్టడీ పిటిషన్ మనగడలో ఉంటుందా ఉండదా? అది ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ అయిపోతుంది. బెయిల్ వచ్చిన తర్వాత కస్టడీ అనేది ఉండదు. కాబట్టి అది ఆటోమేటిక్గా కూడా దాన్ని పరిగణలోకి తీసుకురా, అది ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుంది. అక్కడ అడ్వకేట్లు చెప్తున్న ప్రకారం 2 కండిషన్స్, ఒక 2 షరతులు పెట్టారు. 20,000 పూచికత్తుతో పాటు దేశం విడిచి పోవద్దు అని. ఎట్లాంటి సందర్భంలో ఇట్లాంటి కండిషన్స్ పెడతా ఉంటారు కోర్టు సాధారణంగా? అసలు ఏదన్నా విదేశాలలో ఉన్న వాళ్ళు అయితే, లేకపోతే టెర్రరిస్టులు అయితే, నక్సలైట్లు అయితే, తీవ్రవాదులు అయితే అలాంటి వాళ్ళకు దేశం విడిచి పోవద్దు అని చెప్పి కండిషన్ పెడతారు. కానీ ఈయన ఒక ఎంపీ, బాధ్యత కలిగినటువంటి పార్లమెంటు సభ్యుడు, ఆయనకు నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. అది ఇంకా కండిషన్స్ ఇంపోజ్ చేసినంత మాత్రాన ఆ కండిషన్ ఏం అర్థమైన ఎటు పోయేటోడు కాదు, బాధ్యత కలిగినటువంటి ఎంపీ గారు. కాబట్టి రేపు వాళ్ళ అత్తమ్మ గారి దశదిన కర్మ కూడా ఉన్నది. ఎల్లుండి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉన్నది. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం వల్ల ఈ 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి న్యాయమూర్తులకు, ఈ బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి, మరి ఆ బెయిల్ రావడానికి కోసం శ్రమించినటువంటి 8 గంటలు శ్రమించినటువంటి న్యాయవాదులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మీరు చెప్పండి, ముఖ్యంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా మనతో ఉన్నారు. బండి సంజయ్కి బెయిల్ ఉదయం నుంచి ఒక టెన్షన్ పూరిత వాతావరణంలో బెయిల్ అయితే మంజూరైంది. దీన్ని ఎట్లా చూస్తారు? రేపు ఆయనను జైలు నుంచి విడుదలైన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఇవాళ కేసు చూస్తే సంజయ్ గారిని
వాళ్ళని A1గా పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా దీని నుంచి బహిర్గతమైంది. A1 చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు కుట్ర చేసిన వాళ్ళని A1గా పెడతారు. ఇక్కడ సంజననే A1 పెట్టిండ్రు. ఏదైతే జర్నలిస్టులు ఇక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పి ఇంటిమేషన్ పంపించిన వ్యక్తులని మరి ఎవరైతే ఫోటోలు తీసిన వాళ్ళందరినీ పక్క పెట్టేసి అసలు ఓవరాల్ ఫోటోలు తీసినలో కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా ఇవాళ A1గా సంజనని చేర్చుడు ఎంతవరకు కరెక్ట్. ఇవాళ అదే న్యాయస్థానం కూడా దాన్నే పరిగణన తీసుకొని మా అంటే ఇవాళ పీపుల్ చాలా వరకు గవర్నమెంట్ దాన్ని తప్పుతో పట్టకపోతే ఇవాళ మాత్రం ఇవాళ ఏదైనా కూడా అన్యాయం మీద గెలుపు ధర్మందే గెలుస్తుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం. రేపు సంజయ్ని జైలు నుంచి విడుదల తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు? మేము ఈరోజు ధర్మం గెలిచింది, మరోసారి న్యాయం గెలిచింది. ఈ నియంత్రిత కేసీఆర్ ప్రభుత్వ వైఖరి నశించే కాలం, ప్రజల దగ్గరుండి తీర్పు ఇచ్చే కాలం దగ్గరికి వచ్చింది. మా బండి సంజయ్ గారు గత 3 అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి బండి సంజయ్ గారికి వచ్చినటువంటి బెయిలే తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గతంలో బండి సంజయ్ గారి మీద అనేక అక్రమ కేసులు విధించారు, జైలు పాలు చేసిన్లు, కోర్టులు బెయిల్ ఇచ్చినాయి. ఇప్పుడు కూడా అదే చేసిన్లు. అంటే టీఎస్పీఎస్సీ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అబాసు పాలైంది కాబట్టి, ప్రజల్లో ఒక దోషిగా నిలబడ్డది కాబట్టి దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఈరోజు బండి సంజయ్ గారి మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది. దొంగతనం చేసినోని పట్టుకోరు, వాడి గురించి మాట్లాడరు. కానీ దొంగతనం చేసిందని చెప్పినటువంటి ఒక జర్నలిస్టు మిత్రుని పట్టుకోవడము, ఆ జర్నలిస్టు మిత్రుడు ఒక మెసేజ్ పంపిండని చెప్పి బండి సంజయ్ గారే మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసిండు, కుట్ర చేసిండు, ప్రజల్లో పరీక్షలు అంటే ఒక నిర్లక్ష్యం ఉండే విధంగా చేసిందని చెప్పడం నిజంగా ఏదైతే ఇది విడ్డూరంగా ఉంది, నవ్వుల పాలవుతున్నది ఈ ప్రభుత్వము. కాబట్టి ఒక్కటి మాత్రం వాస్తవము, మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది. అరే కేసులు జైళ్లు కొత్త కాదు మాకు. గతంలో బండి సంజయ్ గారు 8 సార్లు జైలుకు పోయిండు, ఇది 9వసారి. దానివల్ల పెద్దగా మా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ముప్పు లేదు, బండి సంజయ్ గారికి వచ్చినటువంటి ముప్పు కూడా లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లాగా పోరాటం చేస్తాడు. కాబట్టి ఈ జైళ్లు ఈ కేసులతోని మాకేం ఇబ్బంది ఏం లేదు. సిపి గారు మొదటి రోజు ఏం చెప్పిండు, సిపి గారు రెండో రోజు ఏం చెప్పిండో యావత్ తెలంగాణ సమాజం కూడా చూసింది. సిపి గారి మీద ప్రభుత్వం ఒత్తిడి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మీద, మీడియా స్వేచ్ఛ మీద ఎప్పుడైతే మరి అధికార పార్టీలు ప్రభుత్వాలు మరి వాటిని అణిచివేసేటువంటి ప్రయత్నం చేసిన అప్పుడప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. పోరాటం చేసిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు విజయాన్ని సాధించి పెట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ప్రభుత్వమే కావాలని ఇరికించింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి ప్రభుత్వానికి మొట్టికాయలు కోర్టు వేస్తాయనేటువంటి పూర్తి ఆశాభావం మాకున్నది.